తెనాలి రామకృష్ణ. అది విజయనగర సామ్రాజ్యం. అక్కడ శ్రీకృష్ణదేవరాయలవారు రాజ్యం ఏలుతున్నారు. ఒకరోజు ఒక భటుడు వచ్చి, రాజుగారికి వందనం. అయ్యా, ఒక గొడవ నిమిత్తం కొందరు బయట వేచి ఉన్నారు. ఏమా గొడవ? వారిని లోపలికి తీసుకున్రా. అదేమిటో మేము పరిష్కారం చేస్తామో. ఇంతలో తెనాలి రామకృష్ణ, రాజావారికి వందనం. ఈ గొడవను పరిష్కరించుకోడానికి సలహా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెనాలి రామకృష్ణ అసందర్భ ప్రేలాపనకు శ్రీకృష్ణదేవరాయలకు ఆగ్రహం కలిగింది. ఈ అసందర్భ ప్రేలాపన చేసిన రామకృష్ణని మెడవరకు భూమిలో పాతేసి రేపు ఏనుగులతో తొక్కించండి. రామకృష్ణను మెడవరకు భూమిలో పాతిపెట్టారు. ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదు. ఎలాగైనా ఈ ఘోరం నుండి బయటపడాలి. కొద్దిసేపటికి, అయ్యా, తెనాలి రామకృష్ణులా ఉన్నారే, ఇక్కడ నేలలో పోడకపోయి ఉన్నారు. ఎవరు మిమ్మల్ని ఇందులో పాతేశారు? లేదు, నన్ను ఎవరూ పాతిపెట్టలేదు. నేను రాత్రి గూనితో బాధపడ్డాను. ఇందులో ఉంటే గూని పోతుందని ఇలా ఏర్పాటు చేసుకున్నాను. తెనాలిగారు, నేను ఇందులో ఉంటే నా గూని పోతాదంటారా? ఇలా ఉంటే నీ గూని బాగుపడ్డమే కాదు, రాజుగారొచ్చి తగిన పారితోషికం కూడా ఇస్తారు. రామకృష్ణ వెళ్ళిపోయాడు. చీకటి పడింది. ఆ చాకలివాడు రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఆ మరుసటి రోజు సైనికులు రామకృష్ణను తొక్కించడానికి అక్కడికి వచ్చారు. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ తెనాలి ఉండాలి కదా, అతనెక్కడికి వెళ్ళాడు? అయ్యా, అతనికే గూని నయమైపోయిందే, అతను వెళ్ళిపోయినాడు. నా గూని నయం అవడానికే ఇందులో నన్ను ఉంచే ఆయన వెళ్ళిపోయినాడు. తెనాలి రామకృష్ణుడు తన తెలివి ఉపయోగించి అక్కడి నుండి బయటపడ్డాడని ఒక సైనికుడు రాజుగారికి చెప్పాడు. ఆ సైనికుడు జరిగిన విషయాన్ని చెప్పగాని శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణను పిలిపించి జరిగిన విషయాన్ని విన్నాడు. అతని చాతుర్యాన్ని మెచ్చుకుని హర్షించాడు.